తెలంగాణలో కాలుష్య రహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు 35 ఎలక్ట్రిక్ బస్సులను కరీంనగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో వాడకంలోకి వచ్చిన ఈ 35 బస్సుల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించే సదుపాయాలు ఉన్నాయి. 41 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఎలక్ట్రికల్ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 2 నుండి 3 గంటల్లో 100% పూర్తి ఛార్జింగ్ కావడమే కాకుండా క్యాబిన్, సెలూన్లలో 2 చోట్ల సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 123 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా జరగడం జరిగింది, సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3123 క్రోర్స్ వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇది వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. మొత్తము మన దగ్గర ఉన్న 9500 బస్సెస్ లో 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్ కి మనము కేటాయించడం జరిగింది. ఆర్టీసీ ఇయాలకి మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 300 రోజులు దాటుతా ఉంది. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం రోజు శాసనసభ వేదికగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని 7వ తారీఖు నాడు కేబినెట్ లో నిర్ణయించుకుంటే 9 నాడు శాసనసభ నుంచి బయటకు వచ్చేటప్పటికే పోర్ట్ఫోలియోస్ తో పాటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకునేటువంటి ఒక అదృష్టం దొరికింది. అదొక అనుబంధం. అక్కా చెల్లెలతో మార్కెట్ చైర్మన్ అన్నాడు కూడా ఆనాడు మహిళలతో ధాన్యం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని, మహిళా సంఘాలకు సంబంధించి వరి ధాన్యాన్ని, మొక్కజొన్నలు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా ఆ రోజు నేను మార్కెట్ చైర్మన్ గా ప్రారంభం చేశాం. ఇవాళ కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇలా విజయవంతంగా దాదాపు 92 కోట్ల మంది మహిళలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3200 కోట్ల విలువ కలిగిన ప్రయాణాన్ని ఉచితంగా పొందినారంటే చాలా సంతోషంగా ఉందనే మాట సందర్భంగా మనం చేస్తాను. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తరులు మన ముఖ్య అతిథులను వారు సత్కరించి వారికి ఆశీస్సులు అందజేస్తున్నారు. వేదోక్తమైన ఆశీస్సులు అందజేస్తున్నారు.